అద్వైత వేదాంతం ప్రకారం బ్రహ్మము ఒకటే సత్యం, జగత్ మాయ, జీవుడు బ్రహ్మతో ఏకత్వం. అయితే భక్తి అది ఒక సాధనం మాత్రమే. జ్ఞానం వచ్చిన తర్వాత భక్తి కూడా అవసరం ఉండదు అని భావిస్తారు. దేవుడు కూడా చివరికి నిర్గుణ బ్రహ్మలో కలిసిపోతాడు. అంటే భక్తి, భగవంతుడు సంబంధం ఇవన్నీ తాత్కాలికమా? గౌడీయ వైష్ణవం ప్రకారం భక్తి కేవలం సాధనం కాదు, అది సాధ్యం కూడా. అంటే అంతిమ లక్ష్యం కూడా. భగవంతుడు శాశ్వతుడు, జీవుడు శాశ్వతుడు, వారి మధ్య ప్రేమ శాశ్వతం. ఇక్కడ భక్తి ఎప్పటికీ నశించదు. మోక్షం తర్వాత కూడా భక్తి కొనసాగుతుంది. శ్రీకృష్ణునితో నిత్య సంబంధం, అది జీవుని అసలు స్వరూపం. అద్వైతం చెబుతుంది నేనే బ్రహ్మను అని. గౌడీయ వైష్ణవం చెబుతుంది నేను భగవంతుని దాసుణ్ణి. అద్వైతం ప్రకారం భక్తి తాత్కాలికం, గౌడీయ వైష్ణవం ప్రకారం భక్తి శాశ్వతం. అద్వైతం బ్రహ్మమునకు చివరికి రూపం లేదు. గౌడీయ వైష్ణవం ప్రకారం కృష్ణుడు నిత్య సచిదానంద విగ్రహం. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించడం అది మాయా లేక నిజమా? ప్రేమ నిజమైతే భక్తి ఎలా మాయ అవుతుంది? భక్తి అంటే మన హృదయం నుండి భగవంతునికి వెళ్ళే శాశ్వత ప్రేమ. కాబట్టి భక్తి ఒక మార్గం మాత్రమే కాదు, అది మన గమ్యం కూడా. హరే కృష్ణ.